హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం 4 పాఠ్యాంశాలు చర్చించడం జరిగింది. ఈరోజు 5వ పాఠ్యాంశం పారిపోయిన గిన్నెలు. 3వ తరగతి టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్లోని 5వ పాఠ్యాంశం పారిపోయిన గిన్నెలు. ఇందులోని పాత్రలు తెనాలి రామకృష్ణ, వరహాలయ్య, శ్రీకృష్ణదేవరాయలు. ఈ పాత్రలు అనగానే మనకి వెంటనే ఈ పిక్చర్ అనేది గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి, వరహాలయ్య వ్యాపారి, రాజు శ్రీకృష్ణదేవరాయలు, ముఖ్య పాత్ర తెనాలి రామకృష్ణుడు మరియు గిన్నెలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజయనగర రాజ్యం. ఏ రాజ్యంలో ఈ కథ చోటు చేసుకుందంటే విజయనగర రాజ్యం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇతివృత్తం. ఈ పాఠ్యాంశాన్ని రచించడానికి గల ముఖ్య ఉద్దేశం, ఇతివృత్తం వచ్చేసి హాస్యం. నెక్స్ట్ ప్రక్రియ. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉన్నది? కథ ప్రక్రియలో ఉన్నది. ఇందులో మనకి వ్యాకరణం చూసుకున్నట్లయితే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఉదాహరణ త, క్ర, న, ద్మ, త్వ. ఇది ఇందులో ఇంతకు మించి మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏమీ రావు. నెక్స్ట్ 6వ పాఠ్యాంశం మహాత్ముడు. ఇందులోని పాత్ర మహాత్మా గాంధీజీ. ఇతివృత్తం దేశ నాయకుల జీవిత విశేషాలు, స్ఫూర్తి. ప్రక్రియ వచ్చేసి వ్యాసం ప్రక్రియలో ఉంటుంది. నెక్స్ట్ ఇతడు చిన్నప్పుడు చూసిన నాటకం పేరు అని అడిగితే సత్య హరిశ్చంద్ర నాటకం. ఇతడు చిన్నప్పుడు చదివిన పుస్తకం శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం. ఎవరు ఇచ్చారో ఇతడికి అంటే గాంధీజీకి ఎవరు ఇచ్చారు ఆ పుస్తకం? తన తండ్రి మోహన్ దాస్ ఈ శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని ఇచ్చారు. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో చర్చించిన ఆశ్రమం పేరు సబర్మతి ఆశ్రమం. అది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఇక్కడ మనకిచ్చిన వ్యాకరణాంశం ప్రతి వాక్యం చివర ఉండేది వాక్యాంత బిందువు. ఇంగ్లీష్లో మనం దాన్ని ఫుల్ స్టాప్ అని అంటాము. తర్వాత పరుగో పరుగు అనే పాఠ్యాంశం. ఇది ఒక హాస్య కథ. ఇది మెయిన్ ఇతివృత్తం ఏదంటే హాస్యాన్ని పండించడం. ఇది వచ్చేసి ప్రక్రియ రూపం వచ్చేసి చిత్రకథ. అంటే ఈ విధంగా చిత్రం ఉంటుంది, మొత్తం కథ సాగుతుంటుంది. ఇక్కడ కుందేలుండి మొదట ఏం చేస్తుందంటే మనకి ఆకాశం విరిగి పడుతుందని జింకకు పులి ఏనుగు వచ్చేసి సింహానికి చెప్తాయి. అప్పుడు సింహం వచ్చేసి చూస్తే అది అక్కడ ఆకాశం విరిగిపడలేదు, ఒక కొబ్బరి బొండం కింద పడి ఉంటుంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇతివృత్తం సహకారం. పాఠ్యాంశం పేరు కూడా సహకారం. ఈ లెసన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే గేయ రూపంలో ఉంటుంది మరియు కథను తెలుపుతూ ఉంటుంది, కథ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఒక కుందేలు అనేది రాతి బండ నుంచి కింద పడి ఉంటుంది. అప్పుడు మిగిలిన అన్ని జంతువులు ఆ కుందేలుకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పాత్రలు వచ్చేసి డాక్టరు ఎవరంటే ఎద్దు, నెక్స్ట్ సిస్టర్ వచ్చేసి చిలకమ్మ. తర్వాత పాఠ్యాంశం ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ పరిశుభ్రత వారోత్సవాలు జరుగుతుంటాయి. మెయిన్ ముఖ్య ఉద్దేశం కూడా పరిశుభ్రతను పిల్లవాళ్ళకి బోధించడం. ఇది గేయ ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ పిక్చర్లో టీచర్ వచ్చేసి ఒక మనకి సమావేశం నిర్వహించుంటారు. ఆ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆరోగ్య కార్యకర్త, గ్రామ సర్పంచి, వైద్యాధికారి వచ్చి ఉంటారు. ఇక్కడ ఉన్న టీచర్ పేరు శారదా టీచర్. ఇక్కడ మనం కొంచెం సైన్స్కి లింక్ చేసుకుంటే దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మలేరియా, డెంగ్యూ. ఎటువంటి నీరును తాగాలి? కాచి చల్లార్చి వడబోసిన నీరు. ఈ పాఠ్యాంశంలో ఎవరికి బహుమతి వచ్చింది? వాళ్ళ తరగతిని పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు 3వ తరగతి పిల్లలకు. ఇక్కడ మనకు వచ్చిన వ్యాకరణాంశం కామ, స్వల్ప విరామ చిహ్నము అని తెలుగులో అంటాము. ఇక్కడ నెక్స్ట్ మన పండుగలు అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకు మనం పండుగలు నిర్వహించుకున్నాం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి. ఇక్కడ పండుగలు అంటే మనం వ్యాసం అని అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రక్రియ వచ్చేసి సంభాషణ, టీచరు మరియు పిల్లల మధ్య సంభాషణ. ఇక్కడ మనకి అజ్మీర్ దర్గా ఉంది. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఇక్కడ అజ్మీర్కి ఎవరు వెళ్ళింటారంటే హైదర్. అక్కడ జరిగే ఉర్సు వచ్చేసి షరీఫ్ ఉర్సు. ఇస్లాం కాలమాన ప్రకారం రజబ్ నెల 1 నుంచి 6వ తేదీ మధ్యలో జరిగే ఉర్సుని షరీఫ్ ఉర్సు అంటారు.
ఇక్కడ మనకి వచ్చిన ఒక బిట్ వచ్చేసి వలీలు చనిపోయిన రోజును ఏమంటారు? ఉర్సు. నెక్స్ట్ ఇక్కడ వేలాంగిని మేరీ మాత గుడి ఎవరు వెళ్ళారు? రాబర్ట్. ఎక్కడ ఉన్నది? తమిళనాడు. మన రాష్ట్రంలో మేరీమాత గుడి ఎక్కడుంది? విజయవాడ, గుణదల. నెక్స్ట్ బెంగాల్లో జరిగే దుర్గా పూజ లేదా దసరా ఉత్సవాలను ఏమంటారు? శారదోత్సవాలు. ఎవరు వెళ్ళారు? కిరణ్. నెక్స్ట్ బతుకమ్మ అంటే ఎవరి పండగ? గౌరీమాత. ఇది ఎక్కడ నిర్వహిస్తారు? తెలంగాణ. దసరా ముందు వచ్చే అమావాస్యను ఏమంటారు? మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య లేదా పెతరమాస. ఏ ఋతువులో వస్తుంది? శరద్ ఋతువు. మొట్టమొదటి బతుకమ్మను ఏమంటారు? ఎంగిలి పువ్వు బతుకమ్మ. అష్టమి నాడు చేసే బతుకమ్మను ఏమంటారు? పెద్ద బతుకమ్మ లేదా చెద్దుల బతుకమ్మ. ఖచ్చితంగా మన పండుగల నుంచి ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ కాకుల లెక్క. ఇది చదువు ఆనందించు అక్బర్ బీర్బల్ కథల నుంచి స్వీకరించిన ఒక కథ. నెక్స్ట్ మా ఆటలు అనేది పిల్లల సామర్థ్యాలు. ఇక్కడ వివిధ రకాలైన ఆటల గురించి తెలపడం జరిగినది. గుజ్జనగూళ్ళు, దాగుడుమూతలు, గవ్వలాటలు, ఆ విధంగా. ఈ ప్రక్రియ వచ్చేసి గేయం. పేర్లను తెలిపే వాటిని ఏమంటారంటే ఇక్కడ వ్యాకరణం, నామవాచకాలు అంటారు. నెక్స్ట్ వింతలోకం అనేది ఒక అద్భుత కథ. ఇక్కడ ఇందులోని పాత్రలు రామయ్య, కాంతమ్మ, ఏనుగు. నెక్స్ట్ లడ్డు బాధ అనే పాఠ్యాంశం. ఇది మెయిన్ ఇతివృత్తం వచ్చేసి హాస్యం. ఇది ప్రక్రియ వచ్చేసి గేయ కథ. ఇక్కడ పాత్రలు బెల్లం లడ్డు మరియు విధాత అంటే బ్రహ్మదేవుడు. రచించినది మహిధర నళిని మోహన్. మూలం కోతి తపస్సు గేయ కథలు. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం తినే లడ్డు కోతి తపస్సు చేయడం వల్ల వచ్చినది. ఎవరిచ్చినారు మనకి లడ్డు అంటే మహిధర నళిని మోహన్ గారు. నెక్స్ట్ గాలిపటం. పిల్లలు ఎక్కువ వస్తువులు తయారు చేయడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి ఇది వస్తువుల తయారీ. ఇది సంభాషణ చాలా ఇంపార్టెంట్. ఆత్మకథ. మనం వ్యాసం అనుకుంటాం కానీ కాదు, ఆత్మకథ. ఏ దేశంలో గాలిపటాల పండుగ నిర్వహిస్తారు? చైనా దేశం. పటాలకు ఉపయోగించే ప్రత్యేక దారాన్ని గల పేరు మాంజా. తయారు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పొడుపు కథ ఉంది మనకి. నింగిలో ఎగురుతాను రెక్కలుండవు కానీ అది దానికి ఆన్సర్ వచ్చేసి గాలిపటం. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమవుతుంది. నామవాచకాలకు బదులుగా వాడే పదాలను ఏమంటారు? సర్వనామాలు. కోతి పెన్సిల్ ఎటువంటి కథ? చిత్రకథ. మనకు వచ్చిన ఇంకొక చిత్రకథ ఏది? పరుగో పరుగు. ఇక్కడ వినోదం విలువలు. ఇక్కడున్న కోతి పేరు చట్పట్. ఇక్కడ కూడా ఒక వరుస క్రమం ఉంది. కోతి, పెన్సిల్, ఉడత, ఏనుగు, తేనెటీగ, ఎలుగు వంటి. పనిని తెలిపేవి క్రియాపదాలు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల మర్రి. ఏ జిల్లాలో ఉంది? మహబూబ్ నగర్. ఇతివృత్తం దర్శనీయ స్థలాలు. ఇది ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇక్కడ టీచర్స్ మనకి సుశీల టీచర్, రుగియా టీచర్, నగిషి అనగా కర్ర లేదా ఇతర వస్తువులపై అందంగా చెక్కడం. ఎవరు పిల్లల మొర్రి అని చెప్తారంటే అది సుశీల టీచర్. విజయలక్ష్మి టీచర్ అని చెప్తారంటే అనంతపురం జిల్లా కదిరిలో కూడా తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెన్నై అడయార్ ప్రాంతంలో కూడా ఒక మర్రిమాను ఉంది. నెక్స్ట్ తిథులు వచ్చేసి మనకి తిథులు అనే పాఠ్యాంశం సంస్కృతిని పెంపొందించడానికి. ఇది వచ్చేసి సంభాషణ. ఎవరి మధ్య అంటే ఒక తాత వాళ్ళ మనవాడు రమ్య, శశాంక్ వాళ్ళ మధ్య సంభాషణ. తెలుగులో తేదీలే తిథులు. 15 రోజులు కలిసి ఒక పక్షం అంటారు. పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఉండే శుక్లపక్షం. పున్నమి వెళ్ళిన పాడ్యం అంటే మొదటి రోజు నుంచి అమావాస్యకు కృష్ణపక్షం. నెక్స్ట్ వచ్చేసి చెట్టు కోరిక. ఇది ఒక కాల్పనికత. ఇది వచ్చేసి కథ. ఏ చెట్టు గురించి చెప్పడం అయితే మామిడి చెట్టు. నెక్స్ట్ బంగారు పాప. ఇందులో రహీం తాత మరియు ప్రజ్ఞ వీళ్ళ మధ్య మనకి ఉంటుంది. ఇదొక్కటి పేజీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇతివృత్తము ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫ్రెండ్. ఇందులో 3వ తరగతి టెక్స్ట్ బుక్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.